రాయలసీమ సాహిత్య వైతాళికుడు శ్రీ కె సభ శత జయంతి సందర్భంగా ఆయన సంకలనం చేసిన ఈ రేడు లోక 6వ భాగం కథా సంకలనం ఈ రేడు లోకాలు 6వ భాగం 9/2/24 మధురాంతకం రాజారాం మధురాంతకం గారి కథ రాణి సాహెబా రంగయ్యమ్మారావు. ఆయన పేరు తమాషాగా ఉంటుంది, రాత అంత గొప్పగా. పొద్దు పడమిటికి వాలిన వేళ ఎండను జల్లెడలో పట్టి జల్లించినట్టున్న వేప చెట్టు నీడ చేతికి దొరికిన గడ్డి పోసను నములుకుంటూ ఆ నీడలో చెట్టు మొదలు కానుకొని పడుకున్నాడు వెంకటేశ్. అతడి పాలిటికి అది నవలటానికి గడ్డి పరకలు తప్పితే మరోమీ దొరకని దుర్దినమైపోయి ఇప్పుడైతే ఇలా గడ్డి పోసలు తప్పరించే దౌర్భాగ్యం పట్టింది. కానీ ఇటీవల వరకు అంటే మొన్నటి సాయంకాలం దాకా రకరకాల పిండి వంటలతో నాలుకకు పదను పెట్టుకున్నవాడే వెంకటేష్. గారెలు బూరెలు నమిలినవాడు, సుగీలు స్వాహా చేసినవాడు, పోళీలు లొంగలుగా చుట్టి మెసవినవాడు, కమ్మని కజ్జాలు దిగమింగినవాడు, కరకరలాడే మురుకుల రుచి అతడు బాగా ఎరుగు. కానీ ఆ గత వైభవాన్ని తలుచుకుంటే ఇప్పుడేం ఉరుగుతుంది? అయినా ఎంతటి దిక్కుమాలిన కక్కుర్తి యంత్రమయ్యా ఈ మానవ శరీరం. 3 నెలల పొడుగునా దీనికి నీ రాజనాలే వండించి పెట్టు, కడుపు నిండుగా పాయసాలే పోయించు, 16 కూరగాయలతో 32 పిండి వంటలతో తెగ మేపు. ఈ మృష్టాన్నాలతో చర్మం ఒక వరద నిగనిగలాడిన పోయాక ఆ 3 మాసాల చివర 1-2 రోజులు, 2 రోజులు తిండి రంది లేకుండా రెస్ట్ తీసుకుంటూ ఈ శరీర యంత్రం హాయిగా ఉండిపోవచ్చుగా. ఉండదే, పట్టుమని ఒక పూట కెక్కురుమనకుండా ఊరుగలిగితే బ్రహ్మాండం. 2వ పూట మొదలయ్యేసరికి కడుపులో కాకి గోల. ఆ రోజు రాత్రి నిద్ర పట్టడం కూడా అనుమానం. చనీళ్లు పోయకపోతే వేడెక్కిపోయే ఇంజనుల మర్నాటి ఉదయం కడుపులో మంటలు బయలుదేరకపోతే అప్పుడిక ఈ నీరెంద కూడా నిప్పుల వానలాగానే కనిపి. రైళ్ళు కూర్చోకపోయినా కళ్ళ ఎదుట లోకం గిర్రున తిరుగుతున్నట్టే ఉంటుంది. నడిచే ఓపిక మాట దేవుడు. లేచి నిల్చుంటే ఒళ్ళు దూజి పింజలా గాలికి ఎగిరిపోయి, బాబు పట్టెడన్నం లేదా గుక్కెడు గంజిని. ఆ తపన కూడా ఇలా ఎంతోసేపు సాగదు. అవయవాలతో పాటుగా బుద్ధి కూడా ముద్దుబారిపోయి పెరికి పారేసిన తోటకూర కాడల శరీరం నేలకు అంటుకుపో. ఒకరు చెబితే అర్థమయ్యేది కాదు. ఆ పరిస్థితి అనుభవైక వేద్యం. అలాంటి వాళ్లను చూసినప్పుడే మనం అయ్యో పాపం, ఆకలి దెబ్బకు శోషెళ్ళిపోయినట్టున్నాడు అనుకుంటా. ఆ కాడికి వెంకటేశు ఎంతో లయం. తిండికి తనకు వియోగం ప్రాప్తించి 2 రోజుల్లో కానవస్తున్నా అతడింకా సొమ్మగిలిపో. చేయి సాచి దగ్గరలో ఉన్న గడ్డి పలకలు పెరుక్కునేపాటి చైతన్యం అతడిలో ఇంకా మిగిలేవు. కానీ అతడి పేగులు నకనకలాడు, నాలుక పెడతగట్టుకుపోతాం, కళ్ళు లోతుకుపోయి కొడిగట్టిన దీపాల్లా గుడ్డిగా జోగుతున్నాయి. వెంకటేశు పడుకున్న తోడికి 1 మైలు దూరం పరిధిలో 5-6 పల్లెటూళ్ళున్నాయి. ఖచ్చితంగా 6 పల్లెలని లెక్క చెప్పకుండా 5-6 అనటంలో ఒక ఆంతర్యం ఉందంటున్నారు రాజారాం. 6వ పల్లె ముందు చూశారు, దానికి పేరు లేదు, గూడెం అంటారు. ముక్తసరిగా పేరే లేదు. గూడెంలో వీధులు కూడా లేవు. చుట్టూరా పంట పొలాలు ఉండటం వల్ల ఆ ఊరి వైశాల్యం విస్తరించే అవకాశం లేదు. జనాభా సంగతి అలా కాదుగా. అందువల్ల కుండలో నారు పోసినట్టుగా
ఆ ఊరంతా గుడిసెలమయం. పొదుపును గురించి ప్రత్యేకంగా అక్కడెవరూ పాఠాలు చెప్పి ఉండరు. గూడెంలోని జనం ఇతరులు చెప్పకపోయిన ఉత్తమ జీవిత విధానాలను అమల్లో పెట్టే బుద్ధిమంతులు. మట్టితోనే గోడలు, తాటాకులతో పైకప్పు, వెదురు తడికలతో తలుపులు, గోడలకు సున్నం ఉండదు. బయటి నేలకు గుడిసె లోపలి నేలకు తేడా ఉండదు. గూడెల్లో అడుగు పెట్టగానే ముక్కు పుటాలకు ఇసింతగాని చెమ్మవాసన, కోళ్ళు, కుక్కలు, వంటకట్టెలు, మట్టి కొండలు, గోనె సంచుల్లా మాసిపోయిన గుడ్డ, చింపిరి తలలు, ఈ హంగుల వల్ల 10,000 ఏండ్ల మానవ నాగరికత తీవ్రమైన సవాలుకు గురి కావడం ఆ పల్లెలోనే చూడదు. శిలాయుగం నాటి మానవ జీవనాన్ని గురించి సినిమా తీయదలుచుకున్నవారు చక్కా తమ అవుట్డోర్ షూటింగ్ ఈ గూడెంలో పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి సెట్టింగ్ వేయాల్సిన అవసరం లేదు. ఎంత చమత్కారం! వేప చెట్టు నీడ కింద పడుకున్న వెంకటేశు ఎండిపోయిన పెదవులను నాలుకతో తడి చేసుకున్నాడు. ఆహారం దొరికిన సంబరమేమో చెట్టు కొమ్మల్లో ఉడతలు 2 కిచకిచమంటుంది. ఎక్కడో ఆకాశంలో తెల్లటి చుక్కలా ఎగురుతున్న గద్ద ఒకటి ఒక్క పెట్టున కిందకి దిగి వచ్చి కాలి వేళ్లతో ఎరలు లంకించుకొని రివ్వున పైకి ఎగిరిపోయి దూరంగా మల్లేశ్వరుడి గుట్టపైన కడుపు నిండుగా పచ్చి మేసిన ఆవులు మెల్లమెల్లగా కిందికి దిగుతున్నాయి. అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే అంటూ చిన్నప్పుడు చదువుకున్నాడు వెంకటేష్. ఇన్ని ప్రాణులకు ఎన్ని విధాలుగా ఆహారం సప్లై చేస్తున్న భగవంతుడు ఈ 2 రోజులుగా తనను మాత్రం లిస్టులోంచి తొలగించాడా? భగవంతుడి దాకా ఎందుకు? వెంకటేశుకు గూడెంలోనే ఒక గుడిసె ఉంది, రంగి అంటూ ఒక పెళ్ళాం ఉంది. రోజుల తరబడి దానింటి ముఖం చూడకపోయినా నాన్న నాన్న అంటూ తన వెంబడి తిరిగి 8 ఏళ్ల కుర్ర కుంక ఒకడున్నాడు. రంగి తప్పకుండా మధ్యాహ్నం అన్నం వండే ఉంటుంది. 2 పూటలకు ఒక్కసారే చేసుకోవటం కనుక తినిండిపోగా కొండలో కొంత అన్నం ఇంకా మిగిలే ఉంటుంది. అన్నం కాకపోతే ఏదో సంగటి, అది కాకపోతే అంబలి. ప్రాణం నిలుపుకోవడానికే కదండి తిండి. మొన్నటి వరకు రాజభోజనం దొరికేది. వెంకటేశం వద్దన్నాడా? నిన్నటి నుంచి నిప్పత్సరంగా ఉంది. అలాగని ఇప్పుడు కూడా అలాంటి రాజభోజనమే కావాలి అని వెంకటేశ్ ఏమైనా పట్టింపుగా పెట్టుకున్నాడా? లేదే. ఆకలిగా ఉన్నప్పుడు తనకు రంగి చేతి వంట కూడా అమృతమే. కానీ ఏ ముఖం పెట్టుకొని తను ఈ రోజున గూడెం వైపు వెళ్ళగలడు? గూడెంలో అడుగు పెట్టడం అంటే తనకిప్పుడు తల కొట్టి మొలకేసినట్టే కదా ఉంటుంది. అంతకంటే అవమానం కూడా ఉంటుంది. ఎందుకుండదు? వెంకటేశును గూడెం వైపు తిరిగి చూసి 3 నెలలయ్యి. ఆ 3 మాసాల కాలంలో అతనికి గూడెం వల్లకాటి దెబ్బకు మళ్ళీ పోరాని చోటుగా మారిపోయి అక్కడి మనుషులు సజీవులు అయిన నరపీనుగుల్లాగా కనిపించి, అది పెళ్ళాం కాదు, తన చుట్టుకున్న పేద వాడు కొడుకు కాదు, వదలకుండా తనకు తగులుకున్న జంజాటం అనిపించి. మరైతే ఈ 3 మాసాల సంధికాలం ఒక మానవుడి బుద్ధి ఎందుకు ఇలా మారి? కారణం లేకపోలా. పండగ అనవచ్చు, దాన్ని ఒట్ల పండగ అనటం మరీ బాగుంటుంది. అది పీర్ల పండగలా వచ్చి, పోలేరమ్మ జాతరలా వచ్చి, కాశీపట్నం చూడర బాబు, గంగా ఘట్టం చూడర బాబు అన్నట్టుగా చిన్న ఓటులో నుంచి గంబెడు ఆశలు పెడుతూ వచ్చి భామనే ఉయ్యారి భామనే అంటూ బయలుదేరి దిమ్మ తిరిగేటట్లుగా రంగస్థానంలో చంద్రుడు తొక్కే ఆడవేషమంతా దేశమంతా గగ్గోలైపోయేటట్టుగా వచ్చి తినబోతే దొరకని తియ్యటి మామిడి పండుల కొన్ని 100 మందికి ఒకటే కూర్చి అందులో ఎవరైనా ఒకరు మాత్రమే కూర్చోవాలి. ఎందుకు? కావలసింది ఓటర్ల బలం. అదెలా లభ్యమవుతుంది? యోగ్యతను బట్టి లభ్యం కావటం న్యాయం. కానీ యోగ్యతనంతగా పట్టించుకునే వాళ్ళే లేకపోయి ఇంతకంటే గత్యంతరం లేదని నచ్చ చెబుతూ
సామం బయలుదేరి, మీవి ఓట్లు కావు, నావి నోట్. అవసరాన్ని బట్టి వేలం పాటను పెంచేదే గాని దించేది లేదంటూ రవితేజంతో దానం ముందుకు నడిచి కలం పేరు మతం పేరు చెప్పుకుంటూ కులం పేరు భేదం విజృంభించి ఈ 3 పద్ధతులు నమ్మకపోతే చివరకు నేనున్నానని నేనున్నాను లెమ్మని దండోపాయం కూడా హెచ్చరించి, సింగవరంలో ఎలా ఉంది బాబు, మంగిపాడులో ఏమైంది, నూకవరం సంగతి ఏమైందో తెలుసా? ఓ 50 ఏళ్ల క్రితం కనుక ఇలాంటి ప్రశ్నలు పొడసూపి ఉంటే ఆయా ఊళ్ళలో అప్పుడు మసూచి లాంటి తీవ్రమైన జబ్బు ఏదో విశృంఖల విహారం చేస్తోంది అన్నమా. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలన్నీ ఆయా ఊళ్ళలో ఓట్ల జాతర తాలూకు సంరంభం ఎలా ఉంటుందన్న కుతూహలానికి మారువేషాలుగా మారాయి. ఓట్ల తెరణాల ఒక విధంగా వీధి నాటకం లాంటి నటీనటుల సంఖ్య కొద్దిపాటిదైన మిగిలిన ఓటర్లందరూ హంగుదారులే. ఈ నటుల్లో మళ్ళీ 2 రకాలు. తమకు తామే రంగు పూసుకునేవాళ్ళు, అలాగే కొందరైతే పరిస్థితుల ప్రోద్బలం వల్ల రంగు పూయించుకునేవాళ్ళు. ఈ వర్గీకరణలో 2వ రకం కిందకే వస్తాడు వెంకటేష్. చిలక సముద్రం చిన్న పంచాయతీ గ్రామం. ఆ పేరు కలిగిన ఊరు కాకుండా పామంలో ఉన్న పల్లెలు 5. ఒకటి గుండ్లూరు, అది చిలక సముద్రానికి కోతవేటు దూరంలో ఉన్న పల్లె. పేరుకు వేరే ఊరైనా అది చిలక సముద్రంలో కలిసినట్లే లెక్క. మిగిలిన 4 3 ఊళ్ళు దూరంగా విసిరివేయబడ్డట్టుగా ముఖ్య గ్రామానికి 1-2 మైళ్ళ దూరంలో ఉంటాయి. ఈ 3 నాయక స్థానం బూరుగపాడు. గ్రామం ఒక త్రాసు అయితే దాని రెండొక వైపు చిలక సముద్రం, మరొక వైపు బూరగపాడు. కారణం దొరకటమే ఆలస్యం. ఉభయ పక్షాలు దుమ్మీకి సిద్ధం. ఆ కారణం ఎంత చిన్నదైనా పర్వాలేదు. కోడిపుంజల జగడాలను, రాజ్యాల మధ్య యుద్ధాల స్థాయికి డెవలప్ చేసిన శౌర్యాభిలిప్స జాతిలో ఇంకా చనిపోదు. ఎందుకు చిలక సముద్రం బూరగపాడు రగడలే ప్రత్యక్ష తార్కాలు. ఎన్నికల సందర్భంలో చిలక సముద్రం చెంతు నారాయణప్పకు ప్రాణగొడ్డం లాంటి విషమ సమస్య ఒకటి వచ్చిపడి నిస్సందేహంగా 3 వార్డులు తలవి. కానీ ప్రత్యర్థి బూరగపాడు హనుమంతప్పు కూడా ఇంతే బలాన్ని చేజిక్కించుకొని రంగంలో మోహరించి ఉన్నారు. ఇప్పుడు జయాపజయాలు 2 ఒక 7వ వార్డు పైనే ఆధారపడు. ఆ 7వ వార్డే గూడె. ఒకనాటి సాయంకాలం పొందికగా తలగుడ్డ చుట్టి మెత్తటి చెడావులు తడి విలాసంగా చేతికర్ర ఊపుకుంటూ చెంచు నారాయణ గూడెంలో ప్రవేశించి వేప చెట్టు కింద రచ్చబైల కూర్చు. ఏలినవాడే పాలితుల దగ్గరకి నడిచి రావటం అన్నది భారతీయలకు ఇంకా కొత్తగా ఉంది. పుట్టి భూమి పైన పడింది మొదలు గూడెంలోని జలం ఇలాంటి వింతను చూసి ఎరగ. చెంచు నారాయణప్ప గారి హితోపదేశం నల్లేరుపై బండిలా సాగిపోయింది. అబ్బాయిలు జాగ్రత్తగా వినండి. ఒరే కోటిక, నారిగ, గురులింగం అందరూ వినండిరా. ఈరోజు ఎన్నికలు వచ్చాయి, రేపు వెళ్ళిపోతాయి. ఎల్లకాలం ఉండేది గ్రామం. దాని బాగు మనసులో పెట్టుకొని తర్వాత మనం మిగిలిన విషయాల గురించి ఆలోచి. పెద్దలు ఒక మాట అన్నారు. ఏమని? పోరు నష్టమని, పొందు లాభమని. ఎంత మంచి మాట అన్నారో చూసావా గవరయ్య. ఈరోజు ఎలక్షన్ పేరు చెప్పి దేశమంతా గొంతు బంటి దాకా పోటీల ఊబిలో దిగబడి పోయింది. మన వరకు మనం కలిసికట్టుగా ఉందామంటే ఆ బూరగపాడు హనుమంతప్పైన నా మాట విన్నాడా? నువ్వు చెప్పడేంటి, నేనెండనేంటి, ఈ గ్రామానికి నువ్వెంతో నేను అంతే, పొమ్మన్నారు. అన్నావా సీతారాము, విన్నావా సీతారాముడు అని అక్కడ ఎంత మాట తమరెక్కడ, ఆయనెక్కడ, తమరు ధర్మరాజులు కదండి అన్నాడు ఆయన.
అబే ధర్మరాజును కాకపోవచ్చు కానీ యమధర్మరాజును కాదు కదా, అది విషయం. మీరు జ్ఞప్తిలో ఉంచుకో. అలాగని నేనేదో మీపై జురించెలా ఇస్తాననుకోవద్దు. మీకందరికీ నేను తలా కొంచెం అప్పు పెట్టి ఉండొచ్చు. మేము మా పొలాలు లేకపోతే మీకు బతుకు లేకపోవచ్చు. కానీ దానికి దీనికి సంబంధం లేదు. చిలక సముద్రము గూడెము ఓబికాలం నుండి ఒక తల్లి బిడ్డల్లా ఉన్న సంగతి ఈ పాయకట్టులో అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏంటంటే ఇక పైన కూడా అలాగే జరిగిపోవాలి. మనమందరం ఒక తాటి పైన నడవాలి, ఒక మాట పైన ఉండాలి. ఎవరి కోసం ఉంటామండి బాబు గారు? లక్ష్మీ ప్రమేలు గారు